వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య విజయం తథ్యమని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కత్తి వెంకటస్వామి అన్నారు. కేవలం మెజారిటీ కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కత్తి వెంకటస్వామి మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వినోద్, వల్లపు శ్రీనివాస్, రంజిత్ గౌడ్, రావుల రమేష్ గౌడ్, బండారు జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం, ప్రజాపాలన తీసుకొస్తామని వాగ్దానం చేసినాం. ఆ రకంగా ఇలా ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సిఎస్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఈ 10 సంవత్సరాలలో వాళ్లకు ప్రజలు దగ్గర పోవడానికి కూడా అవకాశం లేదు. ఓ వినపత్రం ఇవ్వాలంటే కూడా దానికి ఒక డేట్ పెట్టి ఆ రోజు రంగమని చెప్పి ఆ రోజు కూడా పడిగావులు కాదు. నేను ఒక బాధితుని. నేను నా కోసం రాలేదు. నేను బస్సులో వరంగల్ వస్తుంటే గోవర్ధన్ రెడ్డి గారని ఈజ్ ఏ క్రిస్టియన్ కన్వర్టెడ్, ఆయన ల్యాండ్ను ఇదే వర్ధనపేట సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు, ఆయన కాదు అనుచరులు ఆక్యుపై చేసిందని ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ తీసుకొని ఒక 3 అవర్స్ జాయింట్ కలెక్టర్ దగ్గర వెయిట్ చేయాల్సినటువంటి దుస్థితి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసిన మంత్రులకే ముఖ్యమంత్రి కలవలేని పరిస్థితి, మంత్రులను ఎమ్మెల్యేలు కలవలేని పరిస్థితి, ఎమ్మెల్యేలను ప్రజలు కలవలేని పరిస్థితి. సో ఇది ఒక రాజరిక పాలన నడిచింది 10 సంవత్సరాలు. ఇక్కడే కాదు, కేంద్రంలోనూ ఈ రకంగానే నడిచింది. మొత్తం మీడియాను ముగిట్లో పెట్టుకొని మీడియాను బ్లాక్మెయిల్ చేసి అటు కేంద్రం ఇటు రాష్ట్రము మొత్తం మీడియా సంస్థల అధిపతులను బ్లాక్మెయిల్ చేసినటువంటి సందర్భం. సో అక్కడి నుంచి ఇవాళ 4 మాసాలలో మీరు చూసినారు, ప్రజలకు అందుబాటుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక మాకు బేస్. అంటే మీకు మార్పు కనిపిస్తుందా లేదా ప్రజలు? దీంతో మేము ఓటు అడుగుతాం. ఎట్లయితే మాకు అసెంబ్లీలో వేసిందో అదే రకంగా అసెంబ్లీలో మేము వాగ్దానం చేసినాం. ఈ 4 మాసాల్లో దాన్ని నిరూపించి పెట్టినాం కాబట్టి దట్ బేస్ వీల్ వాస్తవం ఫస్ట్. రెండోది, దేశవ్యాప్తంగా ఇలా పార్లమెంట్ ఎలక్షన్ అంటే దేశానికి సంబంధించినటువంటి లోకల్ ఇష్యూస్ చాలా తక్కువ వస్తాయి. ఈవెన్ స్టేట్ ఇష్యూస్ కూడా తక్కువ వస్తాయి. మేము ఒకటే చెప్తున్నాం, 10 సంవత్సరాల మన్మోహన్ సింగ్ 4 to 14, 14 to 24 మోడీ, ఒక కంపారిజన్ ఉంటుంది. 10 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు బీజేపీ. 10 సంవత్సరాల కాంగ్రెస్లో ధరలను తీసుకున్నా, పెట్రోల్ ధరల దగ్గర నుంచి మొదలుకొని కూరగాయల దగ్గర తీసుకున్నా కూడా, చక్కెర ధర తీసుకున్నా కూడా